ఏబిపిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ రాబోయే నోటిఫికేషన్ కోసం మీరందరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు. మెయిన్గా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. స్పెషలీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొన్న కూడా చాలామంది రాంగ్ వేలో ప్రిపేర్ అవ్వడం వల్ల ఈరోజు ఇంటర్వ్యూ కాల్ అయితే రాలేదు. అది కూడా ఇంటర్వ్యూ కాల్స్ అనేవి 1:2 రేషియోలో పిలుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మెయిన్స్ మార్క్స్ మ్యాక్సిమం సాధించేలాగా మీ ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బిగినర్స్ మీ ప్రిపరేషన్ అనేది ఏదో ఒక స్టాండ్ బుక్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ స్టాండ్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ మీరు చూస్తే గమనిస్తే మొత్తాన్ని కూడా ఫ్యాక్ట్సే ఉంటాయి, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఇన్ఫర్మేషన్ సేమ్ యాస్టీస్గా రాస్తున్నారు. ఓకే, అదేమవుతుంది, అదొక అకాడమిక్ ఆన్సర్ అయిపోతుంది. లైక్ డిగ్రీ ఆన్సర్ ఎలా రాస్తారు బిఏ వాళ్ళు, అలాంటి ఒక ఆన్సర్ అయిపోతుంది. ఈ తప్పు మీరు చేయకూడదు. ఫస్ట్ థింగ్ ఇది. ఇప్పుడు మీరు ఏ ఉద్యోగం అనేది అప్లై చేశారో ఆ ఉద్యోగం పరంగా మీ స్కిల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు. అది మెయిన్ థింగ్. ఇక్కడ మీ అనలిటికల్ ఎబిలిటీ, మీ క్రిటికల్ థింకింగ్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఓకే, దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్. చాలామంది ఈ పీవైక్యూ అనాలిసిస్ చేయకుండా డైరెక్ట్గా టెస్ట్ సిరీస్లు రాసుకుంటూ వాళ్ళకి ఏదైతే హ్యాండీగా ఉందో చదువుకుంటూ డైరెక్ట్ ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావట్లేదు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు మీరు ఆ మిస్టేక్ అయితే చేయకూడదు. సో ఇప్పుడిప్పుడే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్తో లింక్ చేసుకోండి. అప్పుడు ఎగ్జామ్కి ఏది రిలవెంట్, ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, ఏ టాపిక్కి మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, దేనికి తక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి, అంటే హై ప్రయారిటీ ఏరియాస్ని, లో ప్రయారిటీ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం రావాలి. ఇది ఎలా కుదురుతుంది? త్రూ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఏబిపిఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 2011 పేపర్ చూద్దాం. ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అలాగే వేదిక్ సివిలైజేషన్ సంబంధించిన కంపారిటివ్ అనాలిసిస్ మీద క్వశ్చన్ అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి, జైనిజం అండ్ బుద్ధిజం మీద వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే టెంప్లెట్ మనం 2020లో చూసాం. ఇక్కడ కూడా అంతే, హరప్పన్ సివిలైజేషన్ మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు, బుద్ధిజం మీద క్వశ్చన్ ఇచ్చారు. ఈ రెండు కూడా అంతకుముందు వేరే రాష్ట్రాల్లో అడిగిన క్వశ్చన్స్ సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చినాయి. అంటే ఏంటి, వేరే స్టేట్ పిఎస్సీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇన్ కేస్ మీకు అక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రిఫ్లెక్షన్ కనుక వస్తే మీకు అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా లేదా? సో మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో అది తీసుకెళ్ళి అక్కడ డైరెక్ట్గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ తగినట్టు మీరు రాస్తే మీ ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్ కండిషన్స్ సింప్లిఫై అవుతుందా లేదా? ఇది మెయిన్ థింగ్. ఓకే, అండ్ ఇప్పుడు 2020 ఈ టెంప్లెట్కిను 2025 మొన్న రీసెంట్గా జరిగిన దానికి లింక్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇంకో క్వశ్చన్ బుద్ధిజం అండ్ జైనిజం బేస్ చేసుకొని టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర మీద ఇచ్చారు. ఓకే, ఇక్కడ మీరు కామన్గా కనిపిస్తే అదే లైన్స్లో మీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఓకే, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే వేదిక్ సివిలైజేషన్. సో మెయిన్గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే కోర్గా మనకి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడే కాదు, వేరే రాష్ట్రాల పిఎస్సీలో కూడా ఈ ఐబీసీ మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ పడ్డాయి. అలాగే ఇక జైనిజం బుద్ధిజం మీద కలిపి అడిగారు. అలాగే 2025లో కూడా మనకి జైనిజం బుద్ధిజం బేస్ చేసుకునే ఇచ్చారు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది 360 degreesలో మనం చేయాలి అండ్ 360 degreesలో కంటెంట్ అనేది కవర్ చేయాలి. అండ్ ఇక్కడ చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ అనలైజ్ చేసి రాయమన్నారు, కానీ చాలామంది ఏంటంటే ఫ్యాక్ట్స్ రాసుకుని వచ్చేసారు. ఓకే, సో అక్కడ వాళ్ళకి చాలామంది ఎవరైతే ఫ్యాక్చువల్ స్టఫ్ రాసుకొని వచ్చారో ఇంటర్వ్యూ కాల్స్ అయితే రాలేదు. ఇది రియాలిటీ. ఓకే, సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఫ్యాక్ట్స్ విత్ అనలిటికల్ అప్రోచ్ మీరు నేర్చుకోవాలి. ఇది థంబ్ రూల్ అవ్వాలి. ఓన్లీ ఫ్యాక్ట్స్ రాసుకొని వస్తాను ఎగ్జామ్లో అంటే అది ఎన్నిసార్లు మీరు అటెంప్ట్ ఇచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇంటర్వ్యూ కాల్ అయితే రాదు. ఇది ఫస్ట్ థింగ్. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ బాగా చేయండి. ఓకే, ఈవెన్ మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను రికమెండ్ చేసే ఒక బుక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, ఈ బుక్ అనేది ఎవరైతే మెయిన్స్
ప్రిపరేషన్ సీరియస్గా తీసుకుంటున్నారో నెక్స్ట్ నోటిఫికేషన్కి వాళ్ళ దగ్గర కంపల్సరీ బుక్ ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్, ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన ఒకసారి చదివారు, మీరు ఒక రీడింగ్ ఇచ్చారు. సో ఒక రీడింగ్ ఇచ్చినది ఇమీడియట్గా మీరు ఏం చేయాలి? ఈ పర్టికులర్ బుక్ని ఓపెన్ చేయాలి. సో దీంట్లో 1979 నుంచి లేటెస్ట్ ఎగ్జామ్ వరకు కూడా ఏవైతే ఐబీసీ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి రాసుకోండి. ఇప్పుడు మీకు అర్థమవుతాయి. ఆల్రెడీ ఒక సింగిల్ రీడింగ్ ఇచ్చారు కాబట్టి మీరు చదివిందంతా కూడా లైన్ టు లైన్ వెళ్తారు. ఓకే, సో దీంట్లో మీకు అర్థమవుతుంది ఏంటి? ఓకే, ఇలాగా క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు, ఇది ఎగ్జామినర్ మైండ్ సెట్ అని మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఏరియాస్ మీద కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ మనం పెట్టాలి అండ్ దానికి సంబంధించిన కంటెంట్ మనం రాసుకోవాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఇలాగా ఎగ్జామ్కి రిలవెంట్గా ఉన్న ప్రిపరేషన్ మీరు చెయ్యాలి. ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ మీరు చేయాలి. అదంత ఈజీ కాదు. ఓకే, కాబట్టి అనలిటికల్ ఎబిలిటీస్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది మీకు మెయిన్స్లోనే కాదు, మీ ఇంటర్వ్యూలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్ థింగ్. ఓకే, కాబట్టి ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమవుతుంది కదా. మేబీ నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కూడా ఈ పీవైక్యూ అనాలిసిస్ మీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 పేపర్ తీసుకుంటే ఇండియన్ హిస్టరీ మనకి ఏంటంటే ఈ పారాడాక్స్ ఆఫ్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే రెండింటిలో ఏదో ఒకటి మీరు రాయాలి. అలాగే ఏవైతే ఈ 5కి 5 ఉన్నాయో ఆ 5 కూడా అదర్ స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ ఇక్కడ మ్యాచ్ అయ్యాయి. సో దీన్ని బట్టి మీకు ఎగ్జామినర్ మైండ్ సెట్ అర్థం అవుతుంది అనుకుంటా కదా. అంటే పక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చూడాలి, ప్రాక్టీస్ చేయాలని అర్థం. ఇది నేను ఎప్పుడు చెప్తున్నాను? 2016 అని చెప్తున్నాను, ఇప్పుడు ఇది కాదు. ఏపీపీఎస్సి ఫస్ట్ నిర్వహించిన ఎగ్జామ్ ఏపీపీఎస్సి ఏడబ్ల్యూ ప్రిలిమ్స్. సో అక్కడి నుంచి కూడా ఈ పీవైక్యూ అనాలిసిస్ మెథడ్నే మనం చెప్తున్నాం. అండ్ ఇప్పటికి చాలామంది మన దగ్గర క్రాక్ చేశారు కూడా. ఓకే, ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్స్ అయ్యారు, డిఎస్పీలు అయ్యారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు, ఎంపీడీఓలు అయ్యారు. అలాగే మొన్న తెలంగాణలో కూడా మన దగ్గర సెలెక్ట్ అయ్యారు. సో రుచిత ఆదిత్యలు ఇద్దరికే డిఎస్పీలు వస్తున్నాయి. సో అద్వైత శీతలు కూడా మంచి సర్వీసులు అయితే వస్తున్నాయి. అలాగే లాస్ట్ టైం ఎవరైతే మన మెటీరియల్ ఫాలో అయ్యారో లోహిత్ అలాగే భార్గవి, సో వీరు ఇచ్చిన టెస్టిమోనియల్స్ ఏ విధంగా మన మెటీరియల్ వాళ్ళకి హెల్ప్ అయింది ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అనేది వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్. అలాగే ఒక అన్సంగ్ పర్సన్ ఉన్నారు. సో 3 నోటిఫికేషన్స్లో కూడా దీనికి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి అండ్ ఫైనల్ సెలెక్షన్ అయితే అవ్వలేదు. సో ఇలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అండ్ చాలా క్రూషియల్గా మీరు యాక్టివ్గా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన వరకు చూడొద్దు, అది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేశారో వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. 2-3 మంత్స్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ అయిన వారు ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, ఇది నిజం. ఓకే, ఎవరైతే 1 year 2 years నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మన గైడెన్స్ ప్యాషన్ సెలెక్ట్ అయిన వాళ్ళు 3 years నుంచి ప్రిపేర్ అయిన వారు ఉన్నారు. యూపీఎస్సీ 2 times మెయిన్స్ రాసి క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళందరూ నా జాయిన్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ కాల్స్ అయితే వచ్చాయి. ఓకే, ఆడిట్ 23rd ఒకరు అటెండ్ అయ్యారు. అలాగే 25th ఒకరికి ఉంది మార్నింగ్ సెషన్లోనే. ఇంకా లాస్ట్ ఫేజ్లో చాలామంది ఉన్నారు. లాస్ట్ డేస్లో అంటే నెక్స్ట్ మంత్ 5th తర్వాత చాలామంది పడ్డాయి. ఓకే, సో ఇలాగా ఎందుకు ఇవన్నీ కూడా స్ట్రెస్ చేస్తున్నాను చూసుకోండి. ఒకే అటెంప్ట్లో మీ సెలెక్షన్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎవరైతే అంటే నేను రికార్డ్ చేసిన 24th నైట్, సో 25th మార్నింగ్ ఒకరు వెళ్తున్నారు ఇంటర్వ్యూకి. ఆల్రెడీ తన సర్వీస్ క్రాక్ చేశారు లాస్ట్ టైం. సో ఈసారి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కోసం మళ్ళీ ఆయన ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ క్లియర్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఎందుకు? ఆయన ఏదైతే గోల్ అనుకున్నారో అది అప్పుడు రాలేదు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేశారు. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటర్వ్యూ కాల్కి వరకు వెయిట్ చేశారు అండ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వబోతున్నారు. ఇది కొన్ని సినారియోస్ మనకు కనిపించాయి. కాబట్టి ముందు నుంచే ప్రిపేర్ అవ్వండి, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి, ఎగ్జామ్కి రిలవెంట్గా చదవండి. ఓకే, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీకు ఏమైనా మన స్టడీ మెటీరియల్స్ అవసరం అనుకుంటుంటే మన స్టడీ మెటీరియల్స్ ఫాలో అయ్యారు, మ్యాక్సిమం మంచి మార్క్స్ అయితే స్కోర్ చేశారు. అండ్ మన పర్సనల్ గైడెన్స్ ఫాలో అయిన కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య రీసెంట్గా తనకి ఏబిపిఎస్సి గ్రూప్ 1 వచ్చింది, అలాగే తెలంగాణ గ్రూప్ 1 కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేస్తున్నారు. నాన్ లోకల్లో తెలంగాణ అబ్బాయి నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో చాలా మినిమల్ ఛాన్స్ ఉన్నాయి, ఓన్లీ 1% ఛాన్స్ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ అవ్వడానికి నాన్ లోకల్లో. అలా ఇప్పుడు తెలంగాణలో కూడా డిఎస్పీ వస్తుంది. ఓకే, ఇలాగా మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్
అండ్ మన ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ఏ విధంగా హెల్ప్ అయ్యి అనేది కూడా ఒక టెస్ట్ మెటీరియల్ కూడా ఇచ్చారు, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో అదొక వీడియో టెస్ట్ మెటీరియల్ మన వీడియోస్లో ఉంటుంది. ఓకే, సో ప్రస్తుతానికి మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టడీ మెటీరియల్స్ అని మనం ఇస్తున్నాం. లా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. మన వాళ్ళు కూడా చెప్పాను అక్కడ సైబర్ లా సంబంధించిన క్వశ్చన్ అయితే వస్తుందని చెప్పాను, అలాగే సైబర్ షాకింగ్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, అది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కవర్ అయిపోయింది. సో లా అనేది ఒకే ఒక క్వశ్చన్, అది తప్ప మిగతా మనం ఇస్తున్నాం. సో జనరల్ ఎస్సీ మెటీరియల్ అయితే ఈ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, అలాగే ఇండియన్ హిస్టరీ అంతా కూడా విత్ అనలిటికల్ వేలో మొత్తం అంతా ప్రజెంట్ చేయడం జరిగింది. ఏపీ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ అంతా ఈ ఫార్మాట్లో ఉంటుంది. పాలిటీ అయితే కంప్లీట్ అనలిటికల్ అప్రోచ్ ఉంటుంది విత్ కీవర్డ్స్. ఈవెన్ గవర్నెన్స్ కూడా అదే ఫార్మాట్ ఉంటుంది. ఎథిక్స్ అయితే మొత్తం సింప్లిఫైడ్ ఫార్మాట్, ఎందుకంటే బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం అంతా బేసిక్ లెవెల్ నుంచి మొత్తం అంతా కూడా చేయడం జరిగింది. అలాగే ఎకానమీ అంతా కూడా కంపారిటివ్ అనాలిసిస్ పార్ట్ మీద ఉంటుంది. ఈవెన్ ఏపీ ఎకానమీ కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా కీవర్డ్ బేస్డ్ అండ్ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇలాగా మొత్తం మన స్టడీ మెటీరియల్స్ అయితే ఇస్తున్నాం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో బిగినర్ స్పెషలీ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి, ఎగ్జామ్కి రిలవెంట్గా చదవండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మన స్టడీ మెటీరియల్స్ అయినా మీకు అవసరం ఉంటే మీరు మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ నెంబర్ 8143746589. సో మేడం మీకు రిప్లై ఇస్తారు. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే మ్యామ్ని అడిగితే చెప్తారు. సో ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.